తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండే అన్న ఎన్టీఆర్ ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు, 33% రిజర్వేషన్లు అని ఎన్నో పథకాలు తీసుకొచ్చి మహిళలకు అగ్ర తాంబూలమిచ్చారని, అదే బాటలో నేడు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతిగా డ్వాక్రా సంఘాల ఏర్పాటు, దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు, అలానే నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలు, తాజాగా మేనిఫెస్టోలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున భరోసా, అలానే ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 చొప్పున నగదు అందజేత, ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, రాష్ట్ర నాయకురాలు పి జ్యోత్స్న అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పరిపాలన అంతా అరాచకం, అవినీతి, అక్రమాలు తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లోని అక్క చెల్లెమ్మలందరూ నారా చంద్రబాబు నాయుడు అను నేను అనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎదురు చూస్తున్నారని చెప్పారు. కొండేపు నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ తెలుగు మహిళా బేరీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళా ప్రతినిధులు ప్రసంగిస్తూ ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని, కొండేపు ఎమ్మెల్యేగా డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని, తద్వారా చంద్రబాబు నాయుడును ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామచల్ల సత్య, పలువురు మహిళా ప్రతినిధులు ప్రశాంతి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున మహిళా తల్లులు తరలివచ్చారు. వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. అధికారానికి వచ్చేటప్పుడు అక్కా చెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తాను, దశల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పి దశల వారీగా మద్య నిషేధం చేయటం దేవుడెరుగు. ఊరు వాడలా కూడా వైసీపీ కార్యకర్తలు ఎక్కడ పట్టినా కూడా బెల్ట్ షాపులు పెట్టి మరి మందు అమ్మకాలు జోరుగా జరుపుకుంటా ఉన్నారు. మరి ఆ జే బ్రాండ్ అని, ఆ బ్రాండ్ అని, ఈ బ్రాండ్ అని చెప్పి ఈ పేదవాళ్ళంతా కూడా మందు దాగి 34,000 మంది చనిపోవడం జరిగింది. మరి మహిళల తాలిబొట్లు తెంచి మహిళల పసుపు కుంకాలు తుడిసినటువంటి జగన్ రెడ్డికి మీరంతా కూడా మహిళలంతా ఓట్లు వేస్తారా? ఓట్లు వేయరు. మహిళలు నిన్ను తరిమి తరిమి కొడతారు. అలాగే మరి అంగన్వాడీల్ని రోడ్డు మీద వేసి అంగన్వాడీలు విధులకు హాజరు కాకపోతే ఎస్మా ప్రయోగిస్తాను, అంగన్వాడీలు విధులకు హాజరు కాండి అని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళని ఉద్యోగాలలో పెట్టుకున్నావు. నీకు అంగన్వాడీలు కూడా రేపు ఓట్లు వేయరు, ఎవరు మహిళలు అనేవాళ్ళు ఓట్లు వేయరు. అలాగే ఆశా వర్కర్లను కూడా ఇబ్బంది పెట్టి ఆశా వర్కర్లు కూడా 300 మంది చనిపోవడం జరిగింది. విధుల భారం ఎక్కువయ్యి ఆశా వర్కర్లు కూడా మీకు ఓట్లేరు. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా 0 వడ్డీ రుణాలు, మరి వడ్డీ రుణమాఫీ చేస్తానని చెప్పి మరి మహిళలకు డ్వాక్రా పెట్టావు. మరి చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయలు 0 వడ్డీ ఇస్తే మీరు అదే 3 లక్షలు కుదించి 3 లక్షలు ఇచ్చారు మహిళలకు. ఎవరికి మీరు న్యాయం చేశారు? ఏ మహిళల్ని బాగు చేశారు? ఏ వర్గాన్ని బాగు చేశారు? మహిళలందరినీ కూడా మరి రాష్ట్ర ప్రజల్ని నాశనం చేశారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు, భావితరాల భవిష్యత్తుని నాశనం చేశారు. మీరు మహిళల్లోకి వచ్చి నేను మద్య నిషేధం చేస్తే మహిళల్లోకి వచ్చి ఓట్లు అడుగుతున్నాను అన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, నీకు మహిళలందరూ కూడా రేపు 11వ తారీఖున జరిగే ఎన్నికలలో తరిమి కొట్టి ఒక ఓటు కూడా నీకు వేయరు. నువ్వు ఇంటికి పోతావో ఎక్కడికి పోతావో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే
ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని మీరంతా కూడా 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము. మొన్న ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఒక సంఘటన జరిగింది. ఒక మహిళ తనకు చేతి బటన వేలిని పోసుకొని మహిళలపై జరుగుతున్నటువంటి అరాచకాలకు నిరసన తెలుపుతూ తన చేతి వేలును త్యాగం చేసింది. అటువంటి మహిళా మతాలను ఎంతమందో కూడా ఈ రోజు రాష్ట్రంలో తమ కన్నీటి పర్వంతాలవుతున్నారు. ఎన్నో కుటుంబాలు కూడా ఇలాంటి వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనలో అరాచకాలకు గురయ్యి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు మన మాగుంట చారిటబుల్ ట్రస్ట్ తరపున చాలా పనులు చేశారు. అండ్ మీరు అవన్నీ ఆదరిస్తున్నారు. అట్లనే చిన్న చిన్న గ్రామాల నుంచి చదువుకునే దానికి సరిగ్గా కాలేజెస్ లేక ఉన్నప్పుడు బాధపడుతున్నప్పుడు సుబ్బరాం రెడ్డి గారు, మాగుంట సుబ్బరాం రెడ్డి గారు 16 జూనియర్ కాలేజీలు, 3 డిగ్రీ కాలేజీలు కట్టించి ఆ ఉపాధ్యాయ కల్పించారు. అట్లనే చాలా వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నింది. మనం ట్యాంకర్లు పెట్టి అందరికీ వాటర్ అందించేటట్టు ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. అది ఇట్లా ఉండగా మహిళలకి ఎంకరేజ్మెంట్గా మహిళలకి ఏదో ఒకటి చేయాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వతంత్రంగా నిలబడేటట్టు ఏదో ఒక ఉపాధి చూపించేదానికి సహాయం చేయడానికి ఆలోచిస్తుంటే మనం కుట్టు మిషన్ సెంటర్స్ అని ఫస్ట్ 2001లో ఒక కొమరోల్లో మొదటిది స్టార్ట్ చేసాము. అది చాలా సక్సెస్ అయింది. అక్కడ 20 మంది మహిళలు సొంతంగా నేర్పించి వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు వాళ్ళకి మళ్ళా కుట్టు మిషన్ ఇచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉండి ఏదో ఒక పని చేసుకునేటట్టు ఉపాధ్యాయ కల్పించి చాలా పనులు చేశారు. అట్లా ఇప్పుడు చేసి ఈ ఇయర్కి 24 సెంటర్స్ అయినాయి. సో టోటల్ ఒక్కొక్క సెంటర్లో 20 మంది నేర్చుకుంటున్నారు. సో చాలా గర్వంగా ఉంది. లేడీస్ ఇప్పుడు వచ్చి మేము చేస్తాము, మా కాళ్ళ మీద మేము నిలబడతాము అని చెప్తుంటే అట్లనే సో ఇట్లా అన్ని పనులు ఎంతోమంది యువత అండ్ చిల్డ్రన్స్కి ఎప్పుడు చదువే కాదు, కొంచెం ఆటలు కూడా ఉండాలి. స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్గా ఎన్నో స్పోర్ట్స్ కార్యక్రమాలు జరిపించారు. మనకి కబడ్డీ కానీ మన స్టేట్ లెవెల్లో కబడ్డీ టీంకి కూడా హెల్ప్ చేశారు అండ్ ఎంకరేజ్ చేశారు. సో అట్లనే ఈసారి వచ్చే 2024 May 13th వచ్చే ఎన్నికల్లో మన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులుగా పార్లమెంట్ సభ్యులుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని అండ్ కొండేపి అసెంబ్లీ అభ్యర్థిగా వీరాంజనేయ స్వామి గారిని ఎమ్మెల్యేగా అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ మీకు సేవలు చేసుకునేటట్టు ఆశిస్తున్నాం. హెల్ప్ చేయండి. తెలుగుదేశం పార్టీ తరపున నిలబడుతున్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని, అలాగే మన కొండేపి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడుతున్న శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని అత్యధిక మెజారిటీతో మనందరం ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాము. సైకిల్ గుర్తుకే మన ఓటు. జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు, జై మాగుంట, జై స్వామి. మాగుంట ఫ్యామిలీ 33 ఇయర్స్గా ఇక్కడ మీకు సేవలు చేస్తూ ఉన్నారు. ఇక మీదట కూడా అలాగే ఎక్కువ ప్రోగ్రామ్స్ పెట్టి ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు లేడీస్కి. స్కిల్ డెవలప్మెంటే మేడం ఇప్పుడు టైలరింగ్ మాత్రమే చెప్పారు, కానీ మేడం చాలా ఏరియాస్లో ఆలోచిస్తున్నారు. బ్యాగ్స్ క్రియేట్ చేసేది, చాలా హ్యాండ్ వర్క్స్, అట్లా చాలా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు లేడీస్ కొరకుగా. సో అందుకని మీకు మంచి పార్టీ ఉండాలంటే మీ ఓట్లన్నీ సైకిల్ గుర్తుకే వేసి గెలిపించాలని నా ప్రార్థన. థ్యాంక్ యూ అండి. మనందరి లక్ష్యం ఒకటే. ఏంటది? నారా చంద్రబాబు నాయుడు అనే పిలుపు కోసం మనందరం కూడా, మహిళలందరం కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ఆ రోజు వస్తుందా అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరం కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు కూడా అలుపెరగని పోరాటం చేస్తున్న మహిళా తల్లులందరికీ కూడా
పేరు పేరున నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈ 10 రోజులు ఇంకా కష్టం, ఇంకా బాగా కష్టపడి మనలో మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన ఉంది, ఎటువంటి అరాచకమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసాం చాలా చక్కగా వేదిక మీద సోదరిమణులు ప్రశాంతి, ప్రసన్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి ఏ విధంగా జరుగుతున్నాయని మనందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరిలో కూడా అలానే మాట్లాడాలి. ప్రతి ఒక్కరు కూడా సమస్యల పట్ల అవగాహనతో ఏదైతే ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు మన దగ్గరికి ఓటు అడగడానికి వస్తూ ఉన్నారో వాళ్ళని నిలదీసే సత్తా ఉన్నది మన మహిళలకి మాత్రమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక్క ఛాన్స్ అని అడిగాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అక్క చెల్లెమ్మలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి ఓట్లు ఎంచుకున్నాడు. ఈరోజు చూసాం మొన్న ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ప్రతి ఎలక్షన్కి ఒక డ్రామా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎలక్షన్స్లో ఎటువంటి డ్రామా చేసి కోడికత్ అని చెప్పేసి ఏ విధంగా డ్రామా చేసి అధికారంలో రావడం కోసం ఎలా నటించాడు అనేది మనందరం కూడా చూసాం. ఈరోజు మరీ ఇంకొక నటనకి ఏదైతే తెర తీసినటువంటి పరిస్థితి, మొన్న విజయవాడలో చిన్న ఏదో సంఘటన, గులక రాయి తగిలిందంట ఆయనకి. గులక రాయి తగిలితే ఆయనకి చాలా పెద్ద ప్రాణహాని ఉందంట ముఖ్యమంత్రికి. గులక రాయికే ప్రాణహాని ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది మహిళలకి ప్రాణహాని జరిగింది? ఇది ప్రతి మీటింగ్లో ఏమని చెబుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మండదా చెల్లి, మండదా అక్క, మండదా తమ్ముడు అని చాలా ఎమోషనల్గా చెప్తున్నాడు. మరి మహిళలకు అన్యాయం చేసినప్పుడు మండదా? మహిళల్ని అత్యాచారాలకు గురి చేసిన నిందితులను కాపాడినప్పుడు మండదా? మహిళలకు ఇస్తానన్నటువంటి సంక్షేమ పథకాలు ఆపు చేసినప్పుడు మండదా? ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం నిలదీయాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే మాయ మాటలతో, అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటే మద్యపాన నిషేధం మీద సంతకం చేసి మీకు చూపిస్తాను అక్క చెల్లెమ్మలని చెప్పారు. ఈరోజు ఏ విధంగా ఉంది? మద్యాన్ని ఏరులై పారించి గ్రామాల్లో విపరీతంగా బెల్ట్ షాపులు తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ నాయకులు మొన్నటిదాకున్న వాలంటీర్స్తోనే మద్యాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నామా లేదా? అలాగే ఏం చెప్పాడు అధికారంలోకి వచ్చే ముందు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని ఆదుకుంటాను, డ్వాక్రా మహిళలకి పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తాను అని అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని నయవంచన చేశాడు మీ అందరికీ తెలుసు. రుణమాఫీ అని చెప్పి ఒక మాయాజాలానికి తెర తీసి నేను పెద్ద ఎత్తున రుణమాఫీ చేస్తాను, అక్క చెల్లెమ్మలకు ఆసరా ఇస్తున్నాను అని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పి 4వ విడత బటన్ మొన్న సెప్టెంబర్లో నొక్కాడు. ఈ రోజు వరకు కూడా మహిళల అకౌంట్లో డబ్బులు పడలేదు అంటే ఇది జగన్మోహన్ రెడ్డిని మనందరం నిలదీయొద్దా? స్థానికంగా వస్తున్న ఓట్లు అడగడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని మనం అడగొద్దా? మీరు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చారని చెప్పేసి. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఎప్పుడు నిరంతరం మహిళల గురించి, మహిళా సంక్షేమం గురించి ఆలోచించేది మన చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, పేద ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పి నా తెలుగింటి ఆడపడుచులు అని హక్కు చేర్చుకుంటే మన చంద్రన్న మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ప్రతి మహిళ కూడా 150 భర్త నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి ఆశించే స్థాయి నుంచి మనల్ని శాసించే స్థాయికి తీసుకెళ్ళింది మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎంతోమంది ఇక్కడ డ్వాక్రా మహిళలు ఉండుంటారు. ఎండలో కూడా మీకోసం, మీ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మేమున్నామంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళకి ముందరిగా చేతులెత్తి దండం పెడుతున్నా అండి. ఎందుకంటే చాలాసార్లు చెప్తారు, రాజ్యాలు రావాలన్నా, రాజ్యాలు ఏర్పడాలన్నా మహిళే చేస్తుంది, అదే రాజ్యాల్ని కూల్చాలన్నా మహిళే చేస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక నియంత పాలన పోవాలంటే, ఒక రాజు గద్దె దిగాలంటే అది ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ మాత్రమే
చేయగలము, మేం మాత్రమే చేయగలమని నమ్మి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా, ఇంత ఎండలో కూడా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ముందరగా అయితే ధన్యవాదాలు. అయితే ఇందాక పెద్దలందరూ మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక చిన్న సీన్ గుర్తొచ్చింది. 2019 ఎలక్షన్లకు ముందర ఎండలో నల్లగా మాడిపోయి ఒక మనిషి, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులండి ఆ మనిషి, అప్పుడు నల్లగా మాడిపోయానని చెప్పాడు. నల్లగా మాడిపోయానని చెప్పి ఇగో ఇక్కడ కూర్చున్నారు కదా ఈ పెద్దమ్మలందరూ, వీళ్ళ దగ్గరకు వచ్చి నెత్తుల మీద ఇలా 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 అని, వాళ్ళ బుగ్గల మీద ఇలా 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 అని, వీలైతే ఇక్కడో ముద్దు పెట్టి నేనున్నా 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 అని గుండెలు బాదుకున్నాడు ఆ రోజున. దాంతోపాటుగా ఏం చెప్పాడు, నేనున్నాను, నేను విన్నాను, మాట తెప్పను మడమ తెప్పను, ఇలానే చెప్పుకుంటూ పోయాడు. ఏం జరిగింది ఆఖరికి? ఎక్కడున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే, తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నా, మీకు నాకు చాలా దూరం, అవసరమైతే పరదాలు కట్టుకు తిరుగుతా, లేకపోతే హెలికాప్టర్లలో వెళ్తా, కానీ మీ దరిదాపులలో కూడా రాను అని చెప్పి గత 5 సంవత్సరాలుగా చూపిస్తున్నాడా లేదా? అవునా? ఆ రోజునేమన్నాడు, నా అక్క షెల్లెమ్మలు అన్నాడు. ఆ అక్క ఎక్కడికి పోయిందో, ఆ షెల్ ఎక్కడికి పోయిందో ఈ 5 సంవత్సరాల్లో అయితే ఎక్కడ కనిపించాల నాకు. ఆ అక్క షెల్లెమ్మలు అందరూ ఇవాళ రోజున వచ్చి, జగన్మోహన్ రెడ్డి మాకు అన్యాయం జరుగుతోంది, ఎక్కడున్నావు జగన్మోహన్ రెడ్డి అంటే చెవుల్లో సీసం పోసుకొని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నాడు. ఇవాటి వరకు ఏ రోజున కదల్లా ఉలకలా పలకలే మాట్లాడలేదు. అయితే దీంతో పాటుగా కొన్ని విషయాల్ని మనం నిజంగా గమనించాలి. గత 5 సంవత్సరాల్లో 30,000 మంది మహిళలు, ఒక్కసారి మీలాంటి నాలాంటి ఇక్కడ కూర్చున్నటువంటి ఇంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి మహిళలు, ఒక 30,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించకుండా పోతే కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా ఆ విషయం కనపడలేదు. పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట వచ్చి బయటకు వచ్చి, అయ్యా రాష్ట్రంలో మహిళలు కనపడకుండా పోతున్నారు, ముఖ్యమంత్రి నీకు కనబడుతోందా, వినబడుతోందా, కనీసం ఏమన్నా చెయ్యి దాని గురించి అని అంటే, అయినా కనపడలా, అయినా వినపడలా, చెవులకేమో సీసం పోసి కూర్చున్నాడు, కళ్ళకేమో గంతలు కట్టు కూర్చున్నాడు. అలాంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో, దాంతోపాటుగా ఇందాక సునీత గారు చెప్పారు, అంగన్వాడీలకు కష్టాలు వచ్చినా, ఎవరికి కష్టాలు వచ్చినా సరే ఎక్కడ ఏ రోజున కనీసం బయటకు రానటువంటి ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా కూర్చుని ఉన్నాడు. దాంతోపాటుగా ఇవాల్టి రోజున రాష్ట్రంలో ఏదైనా సరే ప్రతి ఇంటిలో కూడా అంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులను తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని ఒక విషయం అడుగుదాం. తెలుగుదేశం పార్టీ హయాంలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏ రోజన్నా కరెంటు ఛార్జీలు పెంచారా? 2014 నుంచి 2019 వరకు ఏ రోజన్నా కరెంటు ఛార్జీలు పెంచారా? 200 రూపాయలు వచ్చే కరెంటు ఇవాళ ఎంత వస్తుంది కరెంటు ఛార్జీలు? అంగ మా పెద్దమ్మ చూపిస్తోంది, 1000 రూపాయలు వస్తుందిట. 200 ఎక్కడా, 1000 రూపాయలు ఎక్కడా? ఈ డబ్బులన్నీ ఎవరు తింటున్నారంటే, కూర్చున్నాడు కదా తాడేపల్లి ప్యాలెస్లో పిల్లి, ఆ పిల్లి తింటున్నాడు. ఏం చేస్తున్నాడయ్యా అనంటే, సింపుల్గా గత 5 సంవత్సరాల్లో సరాసరి 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. గుర్తుపెట్టుకోవాలి, 10 సార్లు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు గుర్తుపెట్టుకోమని చెప్తున్నా అంటే, ఇక్కడ ఇందాక ఎవరండి ఇక్కడ అభ్యర్థి పాప వైఎస్ఆర్సీపీ నుంచి బల్లిక బక్రా ఎవరు? ఎలాగో స్వామి అన్న గెలుస్తున్నారు కాబట్టి ఆయన ఎవరు? సురేష్ గారు. ఎవరో సురేష్ గారట, ఎవరో, ఎందుకంటే ఆయన మంత్రి గారిని మరి ఏమని చేశాడో ఎవరికి తెలియదు, కానీ ఎవరో సురేష్ గారట. చాలా సంతోషం. ప్రకాశం జిల్లాలో మహిళలంటే ముందుగా గుర్తొచ్చే ఒంగోలు. ఒంగోలు నియోజకవర్గంలో మహిళల్లో ఉన్న చైతన్యం ఏ నియోజకవర్గంలో ఉండదు. కానీ నాకు ఏం మాత్రం డౌట్ లేదు, కొండేపిలో కూడా ఒంగోలు కంటే తగ్గేదే లేదుగా. ఈరోజు మహిళా సదస్సుని ఎంత ఘన విజయం సాధించిన మా కొండేపి నియోజకవర్గ మహిళా నాయకురాలందరికీ శిరస్సు ఉంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. 2 రోజుల క్రితం ఈ ప్రోగ్రాం అనుకున్నాం, ఎలా చేస్తారని టెన్షన్ పడ్డా, కానీ చాలా బాగా వెల్ ఆర్గనైజ్డ్గా ఎంతో కమిట్మెంట్ తోటి మీరందరూ బాగా నిర్వహించారు. మీకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కొండేపి నియోజకవర్గం ప్రశాంతతకి మారు పేరు. ఈ నియోజకవర్గంలో
94లో మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు ఈ నియోజకవర్గ రూపురేఖలు ఎలాగున్నాయి, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మనం తెలుగుదేశం పార్టీ హయాంలో దీన్ని ఎంత అభివృద్ధి చేసామనేది అప్పటికి ఇప్పటికి బేరీ చేసుకుంటే మీకే అర్థమవుతా ఉంది. ఈరోజు ఈ నియోజకవర్గంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడ ఒక్క సంఘటన కూడా జరగల. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రాయవారి పాలనలో హనుమాయమ్మని ట్రాక్టర్ తోటి అతి కిరాతకంగా ఎంత దారుణంగా చంపేశారో మీరు చూశారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఒకటే అడుగుతా ఉన్నాం, మహిళలకి ఆంధ్ర రాష్ట్రంలోనే మహిళలకి ఆస్తిలో బాగా హక్కు కల్పించిన వ్యక్తి మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు. మహిళలని నాయకత్వ లక్షణాలని గుర్తించి మహిళలకు కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్స్ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు స్పీకర్గా ప్రతిభా భారతి గారిని స్పీకర్గా పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు ఈ రాష్ట్రంలో సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ. నేను ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఈ నియోజకవర్గంలో మీరందరూ మనకి ఇంకా ఎన్నికలు కేవలం 15 రోజులు మాత్రమే ఉన్నాయి, హార్డ్లీ 10 రోజులు గట్టిగా. ఈ 10 రోజులు మీరు ప్రతి ఇంటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు రేపు మన ప్రభుత్వం వస్తే ఏం చేయబోతున్నాడు, గతంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ రోడ్డు చూసినా కానీ సిమెంట్ రోడ్డు వేసింది తెలుగుదేశం పార్టీ, డ్రైన్స్ కట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. ఈ నియోజకవర్గంలో ఎంతోమంది ఎమ్మెల్యేలుగా చేస్తే కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేకపోతే గత 2014లో మన ఎమ్మెల్యే స్వామి గారు 3 మండలాలకి రామతీర్థం నీళ్ళు ఇచ్చిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. మన ప్రభుత్వం కనుక వచ్చి ఉంటే తప్పకుండా త్రాగునీరు కూడా అన్ని గ్రామాలకు అందించే వాళ్ళం. కానీ దురదృష్టవశాత్తు మనం గెలవలేకపోయాం, మన ఎమ్మెల్యే గారు గెలిచారు. ఈసారి మాత్రం తప్పకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మహిళలకి డ్వాక్రా సంఘాలు సృష్టించిన వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సంఘాల రూపకల్పనే ఆయన చేసి ప్రతి మహిళ స్వశక్తిగా తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఆమెకు కూడా కుటుంబ పోషణకు కూడా ఒక వ్యాపకం ఉండాలి అని చెప్పి ఈ డ్వాక్రా సంఘాలు కానీ అలాగే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు అని నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మహిళలకి ఈ జగన్మోహన్ రెడ్డి దిశ అనే ఒక చట్టం తీసుకొచ్చాడు. కనీసం ఆ చట్టాన్ని దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేయలేకుండా ముందు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అత్యధిక అత్యాచారాలు మహిళలపైన జరిగిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి గౌరవం సముచిత స్థానం కల్పించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. ఈ నియోజకవర్గంలో 2 మంచి కుటుంబాలు, దామచర్ల మాగుంట. దామచర్ల కుటుంబం మాగుంట కుటుంబానికి దోచుకోవటం తెలియని కుటుంబాలు ఈ 2 కుటుంబాలు. మీరందరూ 2 మంచి కుటుంబాల నుంచి ఇక్కడ అదే మన ఎమ్మెల్యే స్వామి గారు కూడా నీతికి నిజాయితీకి మారుపేరు. ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. ఈరోజు ఎక్కడో ఎర్రగొండపాలెం నుంచి ఒక అతను వచ్చి మీకు నేను సేవ చేస్తానంటే కనీసం ఆ ఊర్లో 5 పేర్లు కూడా అతనికి తెలియని కూడా తెలీదు. ఈరోజు ప్రతి గ్రామంలో సుమారుగా 50 మంది పేర్లు పెట్టి పిలిచే వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. అవునా కదా? మీ అందరికీ ఆ గ్రామంలో గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరిగిందో ఇంకా రేపు మనం ఏం చేయాలో మీ స్థితిగతులు అన్నీ తెలిసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. అలాగే ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఒంగోలు పార్లమెంటరీకి వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలతోటి మీ అందరూ మన్ననలు పొందిన వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఒక అతను వచ్చాడు, ఎర్రచందనం స్మగ్లర్. పుష్ప సినిమా చూసారమ్మా? పుష్ప సినిమా చూసారా? ఎర్రచందనం స్మగ్లర్ గంజా వ్యాపారం చేసి అనేక మంది
పిల్లల యువకుల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మీరు ఎంపీగా ఎన్నుకుంటే ఈ యొక్క ఒంగోలు పార్లమెంట్లో యువకుల భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యేగా స్వామి గారిని మంచి మెజారిటీతో మీరు గెలిపించాలి. ఈరోజు దళితులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనార్టీలకైతే రంజాన్ తోఫా కానీ, చంద్రన్న కానుకలు కానీ, ఇవన్నీ మనం అనేక స్కీమ్స్ మనం ప్రవేశపెడితే కనీసం పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్లు కూడా తీసేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీరందరూ ఒక మంచి ఆలోచనతోటి, నిండు మనసుతోటి తెలుగుదేశం పార్టీకి ఆశీర్వదించాలని, ఈ 10 రోజులు ప్రతి ఇంటికి తిరిగి ఈ సూపర్ 6 పథకాలని ప్రతి ఇంటికి తిరిగి మీరు చెప్పాలి. అలాగే మన పెద్దలందరూ మీకు ఆ పథకాల గురించి చెప్పారు. రేపు మన ప్రభుత్వం వస్తే ఒక్కో కుటుంబానికి మనం ఎంతెంత అభివృద్ధి చేయబోతున్నామో, సంక్షేమ కార్యక్రమాలు మీకు ఎలా ఇవ్వబోతున్నామో కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఈ నియోజకవర్గంలో తొలిసారిగా మహిళా మీటింగు ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఇచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే స్వామి గారు ఈ ఒంగోలు పార్లమెంట్లోనే అత్యధిక మెజార్టీతో 30,000 పైచీలకు మెజార్టీతో గెలవబోతున్నారని కూడా తెలియజేసుకుంటూ, ఒక మంచి అవకాశం కల్పించిన కొండేపి నియోజకవర్గ మహిళా నాయకురాలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అదే ఇక ఒక్క నిమిషంలో మన ఎమ్మెల్యే స్వామి గారు కూడా వచ్చారు. 10 నిమిషాల్లో మీటింగ్ క్లోజ్ చేద్దామమ్మా. ఆయన కూడా అక్కడికి చేరుకోవడం చాలా సంతోషం. పొద్దున్నుంచి ఆయన చాలా సంతోషం. మన వాళ్ళు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. మీరు రావట్లేదని నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ ఉదయం 7:30 కల్లా పొందూరు ప్రచారానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 2 పెద్ద ఊర్లు పొందూరు, నిడవనూరు, అప్పటికి మధ్యలోనే స్పీడ్గా చేసుకొని వచ్చాను. మీకు ఆలస్యమైనందుకు మన్నించమని కోరుకుంటూ, ఈరోజు మహిళా శక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక శక్తిని తరిమి కొట్టడానికి కంకణ బదులయ్యారు. మీ పిడికిలు బిగించారు. ఈ అసెంబ్లీలో ఒక ఆడపడుచును అవమానించారు. ఆ అవమానం తగిన శాస్తి జగన్మోహన్ రెడ్డి చెల్లించిపోతా ఉన్నాడు. మన అన్న ఎన్టీఆర్ గారి కుమార్తె, మన నాయకుడి సతీమణి, మన యువ నాయకుడి తల్లి, మన భువనమ్మని అవమానించిన రోజు, అది కౌరవ సభలో ద్రౌపదిని వాళ్ళు అవమానించిన విధంగా భావించి మన నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనందరి మీద నమ్మకం, విశ్వాసంతో నిర్ణయం తీసుకున్నారు. ఇది కౌరవ సభ. ఈ కౌరవ సభకు నేను రాను. ఈ సభను గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా తిరిగి ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పేసి మన కోట్లాది మంది మన మీద ఉన్న నమ్మకంతో అడగకుండా ఇచ్చారు. ఆ సభలో మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. గొంతు రావట్లా. ఆ సభలో నెరవేర్చాలంటే ఏం చేయాలి? తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల్ని రాష్ట్రం అంతటా గెలిపించాలి. మీ స్నేహితులు, చుట్టాలు, మిత్రులు ఎక్కడున్నా జనసేన అభ్యర్థించిన చోట గ్లాసుకి, బీజేపీ అభ్యర్థించిన చోట బీజేపీ కమలానికి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి సైకిల్కి ఓటేసి గెలిపించమని చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ ప్రచారం చేయాలి. ఈరోజు చాలామంది గ్రామాల్లో కానీ మండల కేంద్రాల్లో మహిళలు స్వచ్ఛందంగా 10 మంది గ్రూప్గా ఏర్పడి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. నేను ఇంతకుముందు ఎన్నికలు ఎప్పుడూ చూడాల. వాలంటరీగా వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి ఆడపడుచుల్ని మొదటిసారిగా ఇక్కడే 1-2 గ్రామాల్లో కాదు, చాలా గ్రామాల్లో చేస్తుంటాం. అది మార్పుకి సూచనగా నేను చేస్తున్నాను. ఈరోజు ఆడపడుచులకి స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తర్వాత పార్టీలో కూడా మెజార్టీ పదవులు మహిళలకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. సర్పంచులు గాను, ఎంపీపీ గాను అన్ని అవకాశాలు కల్పించారు.
మహిళల్ని గౌరవించే పార్టీ ఏదైనా ఉంటుంటే తెలుగుదేశం పార్టీ. ఆడపడుచుల్ని అన్ని విధాల అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు దగ్గర అందరూ కూడా వాళ్ళకి తగిన గౌరవం ఇస్తూ వచ్చారు. మనం ఒకసారి చూసుకుంటే ఈరోజు మనం పెట్టే పథకాల్లో కూడా తల్లికి వందనం, మనం అధికారంలో ఉన్నప్పుడే పాఠశాలల్లో తల్లికి వందనం కార్యక్రమం చేసి తల్లిని విద్యార్థి పిల్లల చేత స్కూల్స్లో సత్కరించి గౌరవించే కార్యక్రమాన్ని ఆ రోజు మనం చేపట్టాం. అదే పేరు తీసుకొని ఈరోజు మనం పథకం తీసుకొచ్చాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పథకం లేకుండా 15,000 ఒకళ్ళకి, 5గురు ఉంటే 75,000 కూడా ఇవ్వడానికి మన సూపర్ 6లో ఉమ్మడి పార్టీలో ఆమోదం తెలిపాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి చేశాడు, ఇద్దరికి 30,000 ఇస్తున్నాడు, ఒకళ్ళకి 13,000 ఇస్తున్నాడు. నిన్న మేనిఫెస్టో ఇచ్చాడు, దానిలో అంగీకరించాడు పరోక్షంగానే. నేను 13,000 15,000 చేస్తాను, 2,000 పెంచి అన్నాడు. అంటే ఇప్పటిదాకా 13,000 ఇచ్చి మోసం చేశాను, మాట తప్పాను, మడవి తిప్పానని ఆయన మేనిఫెస్టోలో ప్రకటించుకున్నాడు. జనం ఏమంటున్నారని తిరుగుతుంటే పెంచిన 2,000 కూడా వెనక లాగేసి ఎంత ఇస్తాడో అర్థం కావడం లేదు. ఆ రోజు చెప్పిన మాటకి ఏమైనా విశ్వాసం ఉందా అని అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానని చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని రోజమ్మ డబ్బా కొట్టినట్టు చెప్పేసింది, ఏమైనా నొక్కి ఒక్కడిని ఇచ్చింది. ఇదే మాటలు వీడియో కొట్టి వస్తాయి. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు వాళ్ళు, ఏం ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతున్నారు అనేది గ్రామాల్లో మౌత్ టు మౌత్ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఆడపడుచులకి ప్రతి ఒక్క 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపడుచుకి మనం ఎంతమంది అంటే ఇంట్లో అంతమందికి 1,500 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఇక్కడ చాలామంది ఆడపడుతున్నారు. గవర్నమెంట్ నుంచి మీకు ఎవరికన్నా ఆ పథకాలు ఏమైనా ₹1 లబ్ధి వస్తుందా? ఏమో వస్తుందా? ఎవరికి ఇవ్వట్లా. చంద్రన్ ఇస్తున్నాడు, గతంలో ఇచ్చాం, పసుపు కుంకుమ ఇచ్చాం. చాలా డ్వాక్రా గ్రూపులు నిద్రావస్థలో ఉంటే వాటిని యాక్టివేట్ చేసాం మనం. పసుపు కుంకుమల కింద 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఆడపడుచుకి 2 విడతల్లో 20,000 రోజు మనం ఇచ్చాం. చరిత్రలో ఇచ్చిన చరిత్ర మనకుంది. రేపు ఇస్తాము అని ధైర్యంగా మీరు చెప్పాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాకుండా మన బజార్లో ఉన్న వాళ్ళకి న్యూట్రల్స్ ఉంటారు, అవతల వాళ్ళు తాగుంటారు. మీరు చెప్పి నీ ఇంట్లో అత్త 2 కోడలు ఉన్నారు, లేదా తల్లి 2 కూతుళ్ళు ఉన్నారు, వదిన ఆడపడుచున్నారు, మీ అందరికీ మన చంద్రన్న ఆడపడుచు కట్ట కింద ఈ 1,500 రూపాయలు ఇంట్లో ఎంతమందికి నెలకిస్తున్నారని చెప్పేసి మీరు చెప్పచ్చు. 5 సంవత్సరాల్లో మనం వాళ్ళకి దాదాపుగా 90,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. ఈయన ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క చెల్లెమ్మలకి నేను 45 సంవత్సరాలుగా పెన్షన్ ఇస్తాను అన్నాడు. యూట్యూబ్లో కొట్టే వస్తుందమ్మా చూడండి. 45 సంవత్సరాలు జగన్ పెన్షన్ కొట్టండి మహిళలకి. ఇచ్చాడా తల్లి? ఎవరికైనా ఇచ్చాడా? అట్లాంటి మోసగాడి మాటలు మనం చెప్పాలి. మనం ఆ 45 సంవత్సరాల మధ్యలో ప్రతి ఒక్కళ్ళకి ఆర్టీసీ మనం ఇవ్వబోతున్నాం. ఇంకోటి ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఒక్క ఆడపడుచుకి ఉచిత ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కూడా మనం కల్పించబోతా ఉన్నాం. ఈ విధంగా కూడా ఆర్థికంగా అండగా ఉండాలని చెప్పేసి మన పార్టీ నిర్ణయం చేసుకుంది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఇల్లు నడవాలంటే ఒకప్పుడు మన గవర్నమెంట్లో సాధారణంగా కుటుంబం గడుపుకోవడానికి 1,500 నుంచి 2,000 రూపాయలు ఖర్చు అయితే ఈరోజు సాధారణ కుటుంబం మనకి నిర్వహణ కోసం 2,500 నుంచి 3,500 అవుతుంది. ఈ ధరల బాధుడు చేసింది జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డిని వేరే బాధుడు పెంచాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇవన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కరెంటు ఛార్జీలు పెరిగిపోయి అగ్గెపెట్టి డబుల్ అయింది, ₹2 అయిపోయింది. ఆర్టీసీ బస్ ఛార్జీ డబుల్ అయినాయి. నూనె 90 రూపాయలు అనేది 200 రూపాయలు. ఇంకో విషయం, డైరెక్ట్గా జే ట్యాక్స్ కొంత అమౌంట్ వెళ్తుంది మన మీద ట్యాక్సుల కన్నా కూడా. అందువల్ల ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ప్రజల్లో చైతన్యం కలిగించాలి, అవగాహన కల్పించాలి. మహిళా చైతన్యం వచ్చింది అంటే మార్పు తథ్యం. నేను గ్రామాల్లోకి వెళ్తున్నా,
మండు టెండర్ సైతం లేకుండా ఊర్లో ఉన్నటువంటి మహిళలు మొత్తం రోడ్డు మీద ఉంటున్నారు. చంటి పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. ఈ మార్పుని ఇంతకుముందు 3 ఎన్నికలు నేను చూడలా. ఈసారి ఎన్నికల్లో మహిళా ప్రపంచనం, ప్రజా ప్రపంచనాన్ని చూస్తూ ఉన్నాను. తప్పనిసరిగా రేపు మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వంలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తారు. మహిళలకి స్వయం సమృద్ధి కలిగించబోతున్నాం. డ్వాక్రా గ్రూపుల్లో 0 వడ్డీ మనం ఇచ్చాం. తప్పుడు ప్రచారాలు చేశారు. ఈరోజు ఆయన కడతానన్నాడు, చాలామంది డబ్బులకి జమ చేయట్లా, మధ్యలో వాళ్ళు వాడుకుంటున్నారు. వీళ్ళకేమో బకాయిలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇటువంటి మోసపు ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ చూడలేదు. తప్పనిసరిగా మళ్ళీ మనం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించాలి. ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరినీ గెలిపించాలి. ఇక్కడ ఇంకో విషయం అమ్మా, నేను 4వ సారి పోటీ చేస్తున్నా. అటువైపు నాకు ప్రతిసారి కొత్త వాళ్ళు వస్తున్నారు. నాకు ఎండగా దామచల్ల కుటుంబం, సత్య ఉన్నారు. నేను నిబద్ధతతో ఉన్నాను కాబట్టి వాళ్ళు అండగా ఉన్నారు. వాళ్ళు కానీ మీరు కానీ నేను ఏదైనా పొరపాటు తప్పులు చేస్తే ఎవరు కూడా నన్ను అండగా ఉండేట ప్రశ్న లేదు. ఇంకో విషయం, మన దగ్గరకు ఒక అతను వచ్చాడు. అతను మంత్రి అనే స్థాయి మర్చిపోయి మనం నాయకుడు పుట్టినరోజు నాడు మార్కాపురం జరగడం వెళ్తుంటే చొక్కా అయిపోయాడు. ఆ రోజు అతనికి అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి, నేను వైసీపీ నుంచి నిరసన చెప్తున్నాడు. అధికారాల పార్టీకి ప్రతిపక్ష నిరసన చెప్పాలి కానీ ప్రతిపక్ష నాయకుడికి నిరసన చెప్పి చొక్కా చెప్పితే నూతల పాడైనా మా మంత్రి చొక్కా చింపి ఊడదీసి లాగేశారని చెప్తే కళ్ళ కట్టినట్టుగా ఇప్పిన చొక్కా అది. ఇటువంటి వ్యక్తి ఒకసారి నియోగం మారుతూ ఉంటాడు, జవాబు చెప్పలేడు. నేను వెళ్తే కాలం అంటే అమ్మ 5 సంవత్సరాలు నేను మీకు చేసిన ప్రామిస్లో మళ్ళీ చేయాల్సి వస్తుందంటే, మీ గ్రామంలో జగన్ వల్ల 5 సంవత్సరాలు వెనకపోయారు, రాష్ట్రం 10 సంవత్సరాలు వెనకపోయిందని చెప్తున్నా. నేను పోయి ఆ రోజు చేసినట్టు కమ్యూనిటీ హాల్స్, ఆ రోజు ప్రామిస్ చేసినట్టు కాలువలు, ఆ రోజు చెప్పినటువంటి ప్రామిస్లే ఈరోజు మళ్ళీ చెప్పాల్సి వస్తూ ఉంది. కారణం, నేను గెలిచాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలేకపోయాడు. అందువల్ల మనం ఇచ్చిన హామీలు అలాగే మిగిలిపోయినాయి. మన నియోజకవర్గం చూడండి 5 సంవత్సరాలు వెనకపోయింది. అదే మన ప్రభుత్వం వచ్చుంటే 5 సంవత్సరాలు ముందుకు పోయేవాళ్ళు పురోగతి. రాష్ట్రంలో పారిశ్రమలు కావచ్చు, అన్ని వనరులు పెడుతుందా కొన్ని సంవత్సరాలు వెనక్కపోయిన విషయాలు మనం తెలుసుకో. మీరు చెప్పండి, ఆ రోజు ఈ రోడ్డు తెలుగుదేశం వేశారు, ఈరోజు కాలువ కట్టలేదు, మిగిలిపోయిన రోడ్డు తెలుగుదేశంలో వేయలేదు, మళ్ళీ వచ్చింటే అయిపోయింది. జగన్ వస్తే అభివృద్ధి వెనక్కపోవడానికి నిదర్శనం ఇదే అని కూడా చెప్పి చైతన్యపరిచి మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక దార్శనికుడు. మన